ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ దానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలు, జర్నలిస్టులు వీళ్ళందరూ ఒక పెద్ద ప్రచారం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం, వాళ్ళు స్వాగతించరు. ఇది ఘోరమైనటువంటి దుష్ప్రచారం దశాబ్దాలుగా చేస్తుంది. ఎందుకంటానంటే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం అంత్యోదయ, ఏకాత్మత, మానవవాదం. అంటే సమాజంలో అట్టడున్నటువంటి వ్యక్తులు ఎవరికైతే రాజ్యాంగ ఫలాలు అందకుండా ఆర్థిక స్వావలంబన చేకూరినటువంటి వర్గాలకి ఈ యొక్క ప్రజాస్వామ్య ఫలాలు అందాలి, వారు అభివృద్ధి చెందాలి, వాళ్ళు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కావాలి అన్నది మా మూల సిద్ధాంతం. అలాగే మీకు కమలం గుర్తు మనం చూస్తున్నాం కదా, కమలం గుర్తులో ఇది కమలం గుర్తులో పై 5 రేకుల్ని పంచరిస్టులు అంటాం వాసుదేవన్ గారు. పంచరిస్టులు ఇది మా ఆలోచన సిద్ధాంతానికి ఆధారం, పునాది. ఏంటో తెలుసా? కమలం పువ్వులోని పైన 5 రేఖలు పంచరిస్టులుగా భావిస్తాం. అవి 1 సాంస్కృతిక జాతీయవాదం, 2 ప్రజాస్వామ్యం, 3 గాంధేయవాద సోషలిజం, 4 సర్వమత సమభావన, 5 విలువలతో కూడినటువంటి రాజకీయం. కింద 3 రేకులు ఏంటంటే సంఘటన, సంరచన, సంఘర్షణ. సో మా యొక్క ఆలోచన విధానంలోనే సర్వమత సమభావన ఉంది. అంతేగాని ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ మతాన్ని తోలనాను. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేసి ఒక వర్గాన్ని మొత్తాన్ని బాధలు పెట్టే విధంగా, హింసించే విధంగా ఏదైతే చట్టాలు చేస్తారో, విధానాలు చేస్తారో, ఈ యొక్క లౌకికవాద ప్రభుత్వంలో మీరు అటువంటి ఒక మతాన్ని కొమ్ము కాసే విధానం చెయ్యొద్దు అని చెప్పి పోరాడతాం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ వాజ్పేయి గారి ప్రభుత్వం చూసుకోండి, ఎక్కడన్నా ఏ ప్రోగ్రామ్ అన్నా సరే ఒక మతానికి, ఒక కులానికి పరిమితి ఉందా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన తీసుకోండి, జల్ జీవన్, ఇంటికి కుళాయి తీసుకోండి, రేషన్ తీసుకోండి, లేకపోతే ఆరోగ్యం తీసుకోండి, ఎక్కడన్నా ఒక కులానికి, మతానికి లేదు, అందరికీ, పేదలందరికీ అది. సో అలాగే మేము అందరినీ సమభావం చూస్తాం, కానీ ఒక వర్గాన్ని వివక్ష చేసే విధంగా ఎప్పుడు మా పాలనలో కూడా, మా 15 సంవత్సరాల ట్రాక్ రికార్డులో చూస్తే ఎక్కడ మీకు కనపడదు. నెంబర్ 1.